హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో అయితే తిరుమల సిరీస్‌లో పార్ట్ 5 వీడియో అనమాట. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ముందైతే ఒక సెట్టింగ్ అయితే వేస్తారండి ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ సెట్టింగ్ అయితే పెట్టారు. ఫ్లవర్స్‌తో అలాగే ఫ్రూట్స్‌తో అయితే ఈ సెట్టింగ్ అయితే ప్రతి సంవత్సరం కూడా వేస్తారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని చూస్తే అసలు కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయం ముందు సాక్షాత్ ఆ వైకుంఠాన్ని చూసినట్టే ఉంటుంది. అంత బాగా అయితే ఈ సెట్టింగ్ ఏస్తారు. అసల వైకుంఠ ఏకాదశి అంటే ఈ సెట్టింగు అలాగే వైకుంఠ ద్వార దర్శనం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయం లోపలైతే డెకరేషన్ గూడా చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. నేను దర్శనానికి వెళ్ళినప్పుడైతే 2 కళ్ళు సరిపోలేదు. అలాగే వైకుంఠ ద్వారం లోపల గూడా డెకరేషన్ అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే చేశారు. స్వామివారి ఆలయం ముందు గూడా ఈ సెట్టింగ్ చూస్తున్నారు గదా! ఎంత బాగుందో చూస్తున్నారు గదా! ఫ్రూట్సు, ఫ్లవర్స్ అయితే ఈ ఇండియాలో ఉండే ఫ్లవర్సే కాకుండా అదర్ కంట్రీస్‌లో ఉన్నటువంటి ఫ్లవర్స్ గూడా థాయిలాండ్, మలేషియా, సింగపూర్ నుంచి గూడా అయితే ఫ్లవర్స్ అయితే తెప్పించారంట. చూస్తున్నారు గదా! ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే ఈ ఫ్లవర్ షో అలాగే కింద అయితే ఫ్రూట్స్ మొత్తం ఆరెంజెస్ అయితే చూస్తున్నారు కదా! యెల్లో కలర్‌లో ఉన్నవన్నీ ఆరెంజెసే. యాపిల్సు అలాగే బత్తాయిలు ఇవన్నీ గూడా సెట్టింగ్ అయితే చాలా బాగేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారైతే లోపలున్నారు చూస్తున్నారు కదా దూరంగా. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్పీడ్‌గా అయితే నేను వీడియో షూట్ చేసేసైతే బయటకొచ్చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.